ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీ నేతల వలసలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల మార్పుల చేర్పు ప్రక్రియను ప్రారంభించింది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులపై వైసీపీలో అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే 2 జాబితాల్లో అభ్యర్థులు మార్చిన వైసీపీ అధిష్టానం 3వ జాబితాను కూడా రెడీ చేసినట్టు సమాచారం. ఇవాళ లేదా రేపు సాయంత్రం 3వ జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి. అమావాస్య కారణంగా 3వ జాబితా ప్రకటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక 3వ లిస్టులో 15 నుంచి 20 స్థానాల్లో మార్పుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 3వ జాబితాలో చాలా వరకు ఎంపీ స్థానాల్లోనే మార్పులు ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు ఇవాళ సీఎం జగన్ మరికొందరు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీ నేతల వలసలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల మార్పుల చేర్పుల ప్రక్రియను ప్రారంభించింది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులపై వైసీపీలో అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్. శిల్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది కొనసాగుతా ఉంది. నిన్న సుదీర్ఘ కసరత్తు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మార్పులు చేర్పులు చేస్తారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రమ్మన్నారు. కొత్త వారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అభ్యర్థుల ఎంపిక అనేది కొద్దిగా ఆలస్యం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ పైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాజీనామా అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన ప్రకటించారు. నిన్న ఆయన ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరికొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తిరువూరు ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే స్వామిదాస్ కూడా నిన్న అతను సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోస్టులన్నీ కూడా పెట్టారు. ఇలా కొంతమంది వైసీపీలోకి వస్తారని చెప్పి జరుగుతున్న చర్చ నేపథ్యంలో కొద్దిగా లిస్ట్ అనేది కూడా ఆలస్యమైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి చాలా వేగవంతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో 11 మంది, సెకండ్ లిస్ట్ లో 27 మందితో 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్ట్ లో 29 మందితో నిన్న లిస్ట్ వస్తుందని చెప్పినప్పుడు కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ తో పాటు అమావాస్య అని చెప్పి ఆగినట్టు కూడా మనకి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో మరొక వైపు ఆ అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగిన చోట వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి ఓ డిసిషన్ వైసీపీ అధిష్టానం తీసుకోబోతుంది. ముఖ్యంగా మొత్తం గత ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 22 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక 5 స్థానాలు మినహా మిగిలిన అన్ని వాటిలో కూడా కొత్త వారికే ఈసారి అవకాశం ఇస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందని కూడా చెప్పొచ్చు. ఇలా ఓవరాల్ గా అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్స్ పైన కూడా వైసీపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 65 నుంచి 75 వరకు ఆ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా కసరత్తు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి చాలా వేగవంతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. శిల్ప. రైట్ వినయ్, థ్యాంక్ యూ.